తమకు రావాల్సిన కనీస వేతనాలు పెండింగ్ బకాయిల కోసం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద వివోఏలు పోరాట బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పొదుపు సంఘాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న తమకు గత 5 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంపై వారు మండిపడ్డారు. జిల్లా గౌరవ అధ్యక్షురాలు బేబీరాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పులు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కనీసం ఫోన్ల రీఛార్జ్కు సౌకర్యం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 60 ఏళ్లు నిండిన వారిని ఎలాంటి ప్రయోజనాలు లేకుండా తొలగించడం అన్యాయమని, తక్షణమే తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వివోఏలందరికీ కనీస వేతనాలు అమలు చేయాలి. నిన్న మన రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో పనిచేసే ఉద్యోగులతో పాటు స్కీముల్లో వివిధ రకాలైనటువంటి స్కీముల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కనీస వేతనాలు ఇవ్వాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి కల్పిస్తున్నటువంటి రాయితీలన్నీ కూడా కల్పించాలి. చాలా దారుణమైనటువంటి వేతనాలు ఇస్తూ వాళ్ళకి కనీస భద్రత కల్పించకుండా ఉందని రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ముట్టుకేలేసింది. ఆ రకంగా వివోఏలు ఎవరైతే వెలుగు పరిధిలో పనిచేస్తున్నటువంటి యానిమేటర్లుగా రకరకాల పేర్లు మార్చి ఈవేళ సేవలు అందిస్తామన్నారు. వివోఏలు పొదుపు మహిళలు ఈవేళ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నారు అని అంటే దాని కష్టమంతా కూడా వివోఏలదే. అటువంటి వివోఏలకి వేళ వేతనాలు లేవు. ఇచ్చేది 10,000 వేతనం కూడా 8,000 మాత్రమే వీళ్ళకి అందుతుంది. గ్రూపుల నుండి 2,000 ఇమ్మన్నారు. ఆ వేతనం కూడా అందనటువంటి పరిస్థితి ఉంది. అది కూడా ఇప్పుడు 5 నెలల నుండి వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. వేతనాలు లేవు కాబట్టి తక్షణం పెండింగ్ వేతనాలు అమలు చేయాలి. హైకోర్టు ఆదేశాలని అమలు చేయాలి. అందరికీ కూడా సెల్ ఫోన్లు ఇచ్చారు, సిమ్ కార్డులు ఇవ్వలేదు. అంటే గేదె కన్నిచ్చి దోణ్ణి ఇవ్వనట్టుగా ఇది చాలా దుర్మార్గమైనటువంటి వైఖరి. కాబట్టి వెంటనే అందరికీ కూడా సిమ్ కార్డులు ఇవ్వాలి. అలాగే రీఛార్జీలు చేయించాలి, యూనిఫామ్ ఇవ్వాలి, స్త్రీనిధి ఇన్సెంటివ్ 2 ఏళ్ళు ఇవ్వాలి. 2023 ఇచ్చారు, 24, 25 ఇవ్వలేదు. ఈ 2 సంవత్సరాలు కూడా తక్షణం స్త్రీనిధి ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పి అందరికీ కూడా పిఎఫ్, పిఎస్ఐ బోనస్ వంటి సౌకర్యాలు కల్పించాలి. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. 60 సంవత్సరాలు నిండినటువంటి వివోఏలందరినీ తొలగించారు. వాళ్ళందరికీ తక్షణం వేతనాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తామన్నాం. ఈ సమస్యలన్నీ కూడా తక్షణం పరిష్కారం చేయాలి. ఈ సమస్యల పరిష్కారం చేయమని అడుగుతుంటే ఈవేళ పీడీ గారు చాలా మందికి ట్రైనింగ్లు అని చెప్పి పెడుతున్నామని చెప్పి బెదిరింపులకు వెళ్తా ఉన్నారు. ఇది పీడీ గారి సొత్తా లేకపోతే ఇక్కడ అధికారుల సొత్తా కాదు, రాష్ట్ర ప్రభుత్వం మీద మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి పని చేస్తాం కాబట్టి. కానీ ఈ రోజున మళ్ళీ వీళ్ళంతా అడ్డంకులు సృష్టించడం కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తూ ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జి బేబీరాణి, వివోఏల జిల్లా గౌరవ అధ్యక్షురాలు.